guys, welcome back to my channel Supriya Stories. సో ఈ రోజు వీడియో వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నా గైస్ నేను ఈరోజు. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయాను, మీరు చూసుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్తున్నానంటే నేను మా బుడ్డోడి స్కూల్కి అయితే వెళ్తున్నాను గైస్. సో ఎందుకు వెళ్తున్నామంటే ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్లో స్టేషనరీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో అవైతే స్కూల్లో ఇవ్వాలి అండ్ ఆల్సో వాడికి యూనిఫామ్ అయితే తీసుకోవాలి గైస్. సో దానికైతే మేము వెళ్తున్నాం. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ నేను రికార్డ్ చేసి 1 month అయితే అయిపోతుంది. సో 1 month బిఫోర్ అయితే వెదర్ చాలా చాలా బాగుంది గైస్. సో వింటర్ సీజన్ అయితే అలాగే ఉంది. సో ఇప్పుడైతే ఫుల్ ఎండాకాలం అయితే వచ్చేసింది, చాలా హీట్ అయితే వచ్చేసింది. బట్ 1 month బిఫోర్ అయితే ఇట్ ఇస్ సో పీస్ఫుల్ అండ్ కామ్. అండ్ ఆల్సో నేను బ్లాగ్ చేసి కూడా చాలా డేస్ అవుతుంది, లేదు చాలా మంత్స్ అయితే అవుతుంది. సో వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలా కొత్తగా అయితే ఉంది. సో మేకప్ వీడియోస్లో అయితే ప్రోడక్ట్ కోసం చెప్పడమే, బట్ బ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే చాలా కొత్తగా ఉంది, డిఫరెంట్గా. సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే జస్ట్ ఎక్స్క్యూజ్ మీ. సో ఐఎమ్ స్టిల్ ఇన్ మై లెర్నింగ్ పేస్. మేమైతే బయలుదేరిపోయాం గాయస్. ఒక 10-15 minutesలో అయితే మా బుడ్డోడు స్కూల్ వచ్చేస్తుంది. అండ్ ఎస్ గైస్, మేమైతే స్కూల్ రీచ్ అయిపోయాం. సో స్కూల్ రీచ్ అవ్వగానే మా బుడ్డోడిని అయితే తీసుకొచ్చేసి యూనిఫామ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో యూనిఫామ్ అనేది పక్క బిల్డింగ్లోనే ఇస్తున్నారు. సో అక్కడైతే నేను రికార్డ్ చేయలేదు గైస్. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా. సో వర్క్స్ అన్నీ అయిపోయినాయి. సో హెడింగ్ బ్యాక్ హోమ్. అండ్ ఎస్ గైస్, చూస్తూనే నైట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో ఎస్, మధ్యలో గ్రాసరీ షాపింగ్ కూడా చేసుకున్నాం, అందుకే ఇంత లేట్ అయింది. ఇంటికైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంటికి రీచ్ అవ్వగానే చాలా 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 టైర్డ్ అయిపోయాం గైస్. బట్ స్టిల్ వీ హ్యావ్ టు డూ వన్ టాస్క్, నథింగ్ బట్ కుకింగ్ గైస్. ఇంత టైర్డ్ అయిపోయిన తర్వాత హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది, బట్ స్టిల్ వీ హ్యావ్ టు కుక్ డిన్నర్. కాబట్టి నేనైతే చాలా ఈజీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేనైతే ఆ రోజు పప్పు టమాటా అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ 10 minutes కదా, జస్ట్ అన్నీ షాప్ చేసేయడం, కుక్కర్ పెట్టేయడం, అంతే అయిపోతుంది మ్యాక్సిమం. సో ఎస్, సో సింపుల్గా అన్నీ చాప్ చేసేసి నేనైతే కుక్కర్ అయితే పెట్టేశాను గాయస్. అండ్ మేమైతే గ్రాసరీ షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. సో హీర్ ఈస్ ద క్విక్ గ్రాసరీ హాల్. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంబార్ వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాం. సో ఇదైతే వీక్లీ తెచ్చుకుంటాం మేము. అండ్ ఈ సాంబార్ వెజిటేబుల్స్లో జస్ట్ కరివేపాకు యాడ్ చేసి 200 అయితే ప్రైస్ పెంచారు. లైక్ వాట్ ఏ స్కామ్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ బీన్స్ అయితే తెచ్చుకున్నాం అండ్ టమాటోస్. అండ్ ఈ సమ్మర్ సీజన్లో నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ థింగ్ వచ్చేసి మ్యాంగో. సో నేనైతే ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకుంటాను తినడానికి. సో నెక్స్ట్ కోకోనట్. ఫ్రూట్స్లో వచ్చేసి నేను ప్రతి వీక్ డిఫరెంట్గా తెచ్చుకుంటాను. ఈసారి గ్రేప్స్ తీసుకున్నాను. అండ్ మై దాల్ ఈస్ డన్. సో సింపుల్గా అయితే పప్పు అయితే చేసేసుకున్నా. దీనికి సైడ్ కూడా ఏం చేసే ఓపిక అయితే నాకు లేదు, జస్ట్ పప్పుతో అయితే ఆ రోజు అయిపోయింది. అండ్ ఎస్, ఎట్ దిస్ పాయింట్ ఐఎమ్ సూపర్ టైర్డ్ అనమాట. యూ కెన్ సీ ఇట్ ఆన్ మై ఫేస్ క్లియర్గా. బట్ ఎంత టైర్డ్ అయినా నేను నైట్ టైం స్కిన్ కేర్ అయితే అస్సలు స్కిప్ చేయను. సో మార్నింగ్ చేసుకోకపోయినా నైట్ టైం మాత్రం కంపల్సరీ నా రొటీన్ స్కిన్ కేర్ అయితే చేసుకుంటాను. సో ఆబ్వియస్లీ నేను చాలా వీడియోస్లో చూపించాను ఈ ప్రోడక్ట్స్ గురించి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బై దిస్ టైం మా డిన్నర్ ఆల్సో కంప్లీట్ అయిపోయింది. మా బుడ్డోడికి అయితే తినిపించి నేను తినేసాను. సో ఎస్, డిన్నర్ కంప్లీట్ అయ్యాక అయితే నా నైట్ టైం స్కిన్ కేర్ చేసుకుంటున్నా. సో నేను ఎంత టైర్డ్గా ఉన్నా ఈ పార్ట్ స్కిప్ చేయను. అండ్ ఆల్సో వెన్ ఐ డూ మై నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఇట్ ఫీల్స్ సో పీస్ఫుల్, లైక్ మీ టైమ్. సో ఈ ఒక్క పార్టే నాకు ప్రాపర్ మీ టైంలా అనిపిస్తుంది గైస్, లైక్ డే అంతా కలిపితే. సో ఎస్, మార్నింగ్ నుంచి లైక్ నైట్ దాకా అయితే ఫుల్ ఆన్ బిజీగా ఉంటాం. సో ఇదొక్క టైం మాత్రం నా కోసం నేను తీసుకున్నాను, నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ని. సో దట్స్ వై ఐ డోంట్ స్కిప్ ఇట్. అండ్ ఆల్సో ఐఎమ్ సీయింగ్ రిజల్ట్స్ గైస్. సో ఎస్, ఇంకా మీలో ఎవరైతే స్కిన్ కేర్ జర్నీని స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేసేయండి. ఇట్ ఫీల్స్ సో గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత రిజల్ట్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి కన్సిస్టెంట్గా ఉంటే మనం. సో
సో ఎస్ గాయస్, డే ఎండ్లోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ దాకా నా వీడియోని మీరు చూసారంటే థ్యాంక్ యూ సో మచ్. సో చాలా మంత్స్ తర్వాత వ్లాగ్ చేశాను కాబట్టి ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. సో దట్ నాకు తెలుస్తుంది ఇంకా వ్లాగ్స్ చేయొచ్చా ఫ్యూచర్లో, ఆర్ ఎల్స్ మేకప్ ఆర్ స్కిన్ కేర్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలో నాకు తెలుస్తుంది. అండ్ ఎస్ గాయస్, ఇప్పుడిప్పుడే నాకు కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది ఆన్ కెమెరా. అండ్ ఆల్సో ఇంకా నేర్చుకోవడానికి అయితే స్కోప్ ఉంది. వీడియో గాయస్, hope you like this video. If నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ if you are watching for the first time, subscribe to my channel Supriya Stories. See you in my next video. Bye bye.